వచ్చేసానండి దశశ్వమేధ ఘాట్కి. ఈ ఘాట్కి ఎందుకు వచ్చానంటే ఇక్కడ నుంచి ఫస్ట్ వినాయక టెంపుల్ ఉంటుంది, స్ట్రైట్కి వెళ్తే ఇక 300 మీటర్స్ వెళ్తే ప్రాచీన శ్రీ వేణుమాత టెంపుల్ ఉంటుంది, లక్ష్మీనారాయణ టెంపుల్. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడిస్తే అలోపి శాంకరదేవి శక్తిపీఠ టెంపుల్ ఉంటుంది. అందుకే తీసుకున్నాను. త్రివేణి సంగమం, అందరు త్రివేణి సంగమం చాలా మంచిది అంటారు. అవును, ప్రయాగరాజులో ఎక్కడైనా చేయొచ్చు స్నానం. త్రివేణి సంగమం దానికి ఒక మహత్యం ఉంది. పుష్కరాల టైంలో మనకు వస్తుంది. ఇప్పుడు ఈ ప్రయాగరాజ్ మొత్తం ఇదంతా ప్రయాగరాజే కదా. త్రివేణి సంగమం ఎన్నో సంవత్సరాల కిందట ఒకటే పాయింట్లో పని ఉంటుంది. ఆ పాయింట్లో అంతమంది స్నానం చేస్తారు, ఎవరైనా చేయరు కదా. ఈ ప్రాంతం మొత్తానికి ఆ మహత్యం ఉంటుందండి. ఒక ప్రాంతంలో పడిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లన్నిటికీ ప్రాముఖ్యత ఉంటుంది. అందులో కంటే త్రివేణి సంగమం ఘాట్లో ఇంకెక్కువ ఉంటుంది. కాకపోతే జనాలు ఎక్కువ ఉంటారు, చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఒక 3-4 రోజులు ఇక్కడే ఈ కుంభమేళ స్టార్ట్ అయిన 3-4 వరకు ఈయన ఉంటాను అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి, వారణాసి నుంచి. ట్రైన్ మిస్ అయిపోతుందేమో టెన్షన్. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 11 డేస్కి వచ్చాను. నాకు బుక్ చేసినప్పుడు నేను అనుకోలేదు 14th కూడా ఉండాలని. 13th ఫస్ట్ రోజే పౌర్ణమి అని తెలియదు. అండ్ నేను పుట్టినప్పుడు పౌర్ణమి, నేను పుట్టిన సమయం గడియ పౌర్ణమి నాకు పుట్టిన అనమాట. నాకు ఎందుకు 13th నాటి పౌర్ణమి అనగా నాకు ఆ డేట్ కమ్మడదు తప్ప ఇంకో డేట్ ఏం కమ్మలేదు. నాకు ఎందుకో తెలియదు. నాకు లైటింగ్స్ అన్నీ ఉన్నాయి, అంత ఇబ్బంది ఏం లేదు. ఓం శ్రీ మాత్రే ఓం నమ శివాయ కేశవాయ నమః. మహాకుంభమేళాకి జై హర హర మహాదేవ శంభో శంకర. ఇది దశశ్వమేధ ఘాట్ అనమాట. దీని కిందికి వెళ్తే గంగా ఘాట్ ఉంటుంది, దానికి కొంచెంకి వెళ్తే త్రివేణి ఘాట్ ఉంటుంది, త్రివేణి సంగం ఘాట్ ఉంటుంది. ఇటు పైన నాగవాసుకి టెంపుల్ ఘాట్ ఉంటుంది అన్నమాట పైకి వెళ్తే. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు టైం వచ్చి 5:10 ఏమవుతుంది. 30 minutes వెయిట్ చేస్తుంది, ఎందుకంటే 5:23కి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 6:50కి సన్ రైజ్, 5:23కి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుందండి. అందుకే నేను బ్రహ్మముహూర్తం స్నానం చేద్దామని ఇంత దూరం వచ్చాను కదా, అన్నిసార్లు ఆరాధన చేద్దామని నేను అలా ప్రిపేర్ అయ్యానమాట. బ్రహ్మసూత్రంలో స్నానం చేయాలని, బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలని. ఈలోపు బ్యాగ్స్ కొంచెం సర్దుకుంటా. నందీశ్వరుడు హర హర మహాదేవ శంభో శంకర్. గంగా మయ్యా కీ జై.